సరే జూపుడు గారు, అందరూ అయిపోయినాయి సార్, ఇంక మీదే మిగిలింది. మీరట ఏమనకండి, వాళ్ళు ఇష్యూ అట, వాళ్ళు మాట్లాడుకుంటారు, రేపు నుంచి అందరూ మర్చిపోదాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మనం మాట్లాడదాము, మీకు అసలు సంబంధం లేని అంశం అట, మీరు నెయ్యి అది పట్టుకుని రావద్దు. సో ముందుగా వర్మ గారు, 99 టీవీ ప్రేక్షకులకి మీకు కనపడుతున్నా అండి, మాట్లాడండి సార్. ఆ తర్వాత ముందు గఫూర్ అన్నకి చాలా స్పష్టంగా ఉన్నట్టుగా మాట్లాడాడు. ఆ ఇద్దరు మేధావులకి ఒకరేమో అసలు నేను చూడలేదు, దీపక్ రెడ్డి గారు ఎందుకో తన పరిజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా పక్కన పడేశాడు. ఐఎమ్ సారీ, అసలు చూడలేదు అంటూనే చాలా మాట్లాడాడు. మా పెద్దన్న ఉన్నట్టుగా మాట్లాడదు అంటూనే మన గాదే గారు పేదరాశి పెద్దమ్మ కథలు అని ఉంటాయి కదా మన గతంలో, పేదరాశి పెద్దమ్మ కథలని అవన్నీ చదివాం. ఎందుకు మీరు ఇద్దరు కూడా కుచించుకుపోయారు ఈరోజు? వై ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ది ఫ్యాక్ట్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ది అదర్ డే ఇన్ ద అసెంబ్లీ? గఫూర్ అన్న స్పష్టంగా చెప్పాడు కదా, నలుగురు తెలిసినోడే ఉన్నాం ఇక్కడ. వాస్తవాన్ని మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? దిస్ ఈజ్ మై టైం. నేను మీరు ముగ్గురు మాట్లాడింది విన్న తర్వాత నేను మాట్లాడుతున్నాను. వర్మ గారు, ఎవరు డిస్టర్బ్ చేయలేదు సార్, మీరు మాట్లాడండి. అదే చెప్తున్నా, ముందుగానే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన నమస్కారం పెడుతున్నారు మీకు. అదే అంటే సరే, దీపక్ రెడ్డి గారు చాలా స్లిమ్తో పాటు స్మార్ట్. ఆయన ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని వాళ్ళు రెండు పార్టీలు గొడవ, కూటమి గొడవ, వాళ్ళు ఏమైనా తెలుసుకోనండి సార్. లేకపోతే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ గొడవ ఏమైనా కానివ్వండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్నటి సందర్భం బాలకృష్ణ గారు అనాల్సిన అవసరం ఏంటి? గఫూర్ అన్న చెప్పినట్టుగా ఇన్ ద చైర్, స్పీకర్ చైర్. ఇప్పుడు వచ్చినటువంటి సీసీ కెమెరాలు, స్పీకర్ చైర్లో ఉన్నటువంటి వాడు సభ జరుగుతున్న సేపు ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని గమనిస్తూ ఉండాల్సినటువంటి స్పీకర్, అది అక్కడ ఎవరైనా సరే. సీసీ కెమెరాలు నిన్నొచ్చాయి, ఎవరేం మాట్లాడతారు, కౌంటర్ ఎవడేస్తాడు, రికార్డ్ ఏదవుతుంది, రికార్డ్ ఏది కాకూడదు, స్పీకర్ ఆ విధంగా ఉండాలి. కానీ నిన్నటి స్పీకర్ ఎందుకో నాకు తెలిసి చాలా జోవియల్గా ఉండిపోయాడు. జగన్న కదా తిడుతుంది, నేను కూడా జగన్నే కదా తిట్టేది, కానీ నాకు ఇంకోటి దొరికాడు అనుకున్నాడు. కానీ సందర్భం ఏంటో చెప్పనా? పాపం మన తనికెళ్ళ భరణి గారు రాశారు, పాపం నానెందుకో వెనకబడిపోయాడనే ఒక ఆయన స్టోరీ ఒకటి ఉంది. పాపం చిరంజీవి గారిని తిడతా ఉంటే పాపం మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకో వెనకబడిపోయాడండి. ఆయన బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వాడు అని అనలేదా? ఏమండి మీరిద్దరు ఒక్కసారి కామినేని గారు ఏం మాట్లాడారో, మన బాలకృష్ణ గారు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూడండి. దీపక్ రెడ్డి గారు, గాదన్న నువ్వు కూడా ఒకసారి చూడు. జూపుడు గారు ఎందుకు ఇంతవరకు వచ్చింది కాబట్టి అది నేనే చూపిస్తున్నాను. ఇద్దరు బయట ప్లే సార్, నన్ను చెప్పనివ్వండి. వాళ్ళు కూడా చూసారు, వాళ్ళు ఏం కన్వెన్స్ చేస్తున్నారండి. ఇప్పుడు దయచేసి ఇక్కడ వదిలేద్దాం, మమ్మల్ని గబ్బు చేయబాకని అంటున్నారు. అసలు మీరు ఎవరిని గబ్బు చేయాలనుకుని మాట్లాడారు బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారిని జైల్లో పోకుండా కాపాడింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి, ఇన్క్లూడింగ్ పురంధేశ్వరి మేడం గారు, రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే వాడు మెంటలోడు, ఏదో జరిగిపోయింది క్షమించి వదిలేయండి అంటే, అవతల ఒక వ్యక్తి చనిపోయినా, ఇద్దరి మీద బుల్లెట్లు ఉన్నా రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతోటి మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు కదా, వదిలేద్దామని వదిలేశారు. ఏమంటే ఆ మాత్రం కృతజ్ఞత బాలయ్యకి లేదా? ఉండకూడదా? మనుషులమేనా? రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు, మీరందరూ కూటమిలో ఉన్నారు కదా. చిరంజీవి గారికి గౌరవం లేక మాట్లాడు వాడని మాట్లాడితే అసలు ఎంత సమర్థిస్తున్నారండి గాది గారు? ఎందుకు కప్పెట్టాలని చూస్తున్నారు మీరు? కోడి పెట్టిన కప్పెట్టినట్టు, పెంట కప్పెట్టినట్టు ఎందుకు కప్పెట్టాలనుకుంటున్నారు? ఓపెన్ చేసుకోలేరా మీరు? పాపం పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే మాట్లాడలేరా? చిరంజీవి గారు ఎక్కడి నుండి మాట్లాడారు సార్? ఆయన అమెరికాలో ఉండి తన ఒపీనియన్ పంపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవాన్ని, జరిగినటువంటి సన్నివేశాన్ని చాలా స్పష్టంగా సెల్యూట్ టు చిరంజీవి గారు, పెద్దరికాన్ని అతను నిలబెట్టుకున్నాడు, సాక్ష్యం చెప్పాడు.
జరిగినటువంటి అంశాన్ని. ఇది మీరిద్దరు ఎందుకు చూడలేకపోతున్నారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని కంపు చేస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకేం సబ్జెక్ట్ లేక బాలయ్య గారు తెలుసో తెలియకో మాట్లాడితే, ఆయన అటు ఇటు పడుతూ తూలుతూ గీలుతూ మాట్లాడితే మేము దానికి ఒక్కరి భాషలు చెప్తున్నామా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడు ఏ లెవెల్లో మాట్లాడినా మేమెవరో మాట్లాడకూడదా? జరిగిందనే కదా మేము చెప్పింది. జరగందని ఏమైనా చెప్పాము మేము? సాక్ష్యం కదా రికార్డులు, అసెంబ్లీ రికార్డ్స్. ఎందుకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడచ్చో మాట్లాడకూడదు. గఫూర్ అన్న, నువ్వు వీలైతే దీన్ని సెర్చ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు సభలో ఉన్నారు, బాలయ్య గారి బావమర్తి ముఖ్యమంత్రి అండి. అంటే ఆయన్ను కూడా లెక్క చేయకుండా చిరంజీవిని తిడతాడు, ముఖ్యమంత్రిని, అదే సినిమా ఫోటోగ్రఫీ మంత్రిని. ఎవరా మీరు 9వ పేరు పెడతారా? అసలు ఏంటండి, స్పృహలో ఉన్నారా? స్పృహలో ఉండి మాట్లాడారా? నేను అడుగుతున్నాను. లేకపోతే మీ స్వభావమే అంతేనా? గఫూర్ అన్న 2 నిమిషాలు మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడాడు కదా. ఇది సాంప్రదాయం. నేను కూడా కౌన్సిల్లో 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దీపక్ రెడ్డి గారు కౌన్సిల్లో చాలా సీనియర్ నాయకులు, ఆయన కుటుంబం అంతా కూడా పార్లమెంటేరియన్స్. ఎందుకు మీరు సైడ్ లైన్ తీసుకుంటున్నారు? అసలు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఎందుకు వస్తున్నారంటే, మేము ఈ టీవీలో ఎందుకు కలుస్తున్నామంటే, నేను వర్మ గారికి చెప్పాను, కరెక్ట్గా మాట్లాడే వాళ్ళతోటే నేను మాట్లాడతానని చెప్పాను. ఎస్, దిస్ ఇస్ ద టీమ్ వేర్ ఐ కాన్ రియల్లీ, ఒకవేళ మా పార్టీలో ఏమైనా తప్పున్నా తప్పు సరిదిద్దుకుంటామండి. మీ పార్టీలో తప్పు జరగలేదని మీరు దాన్ని మసిపుస్తున్నారు. బాలయ్య గారు మాట్లాడింది మా మీద వదిలేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు బోల్డ్ మంది మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆగలేదు కదా. ముఖ్యమంత్రి జీవితకాలం మాకు ఉండాలని మేము కూడా కోరుకోలేదు. ఈరోజు మీకుందా? వర్మ గారు వింటున్నారా? మాట్లాడండి సార్. మీరు 70mm లో గఫూర్ అన్న చూపిస్తున్నారు, మాకు కనపట్ల. మా ఫోటో మాకు కనపట్ల, అందుకే డౌట్ వచ్చింది మీరెవరు. ఇక్కడ బాలయ్య గారు, నేను డ్యూ రెస్పెక్ట్ అండి, చట్టసభలో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. చట్టసభల్లో ఎలా హుందాతనం ఉండాలి ఎక్కడైనా ఉందండి? బాడీ లాంగ్వేజ్ మీరు చూసారా? ఆయన చేతిలో ఒక రూల్ బుక్ ఏమైనా ఉందా? ఆయన చేతిలో ఒక పేపర్ ఏమైనా ఉందా? ఏమండి, సినిమా షూటింగ్ అనుకున్నారా? ఎవడో కథ రాస్తే, ఎవడో పాట రాస్తే, ఎవడో పాట పాడితే, ఎవడో మ్యూజిక్ వాయిస్తే, లేకపోతే ఎవడో జిందా డబ్బులు పెడితే హీరోలు అయిపోవటానికి ఏంటండి ఇది? హీరోలు అయిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? చట్టసభల్లోకి వచ్చారు. చట్టసభల్లో ఉండే వ్యక్తులు పోరాట యోధులు ఉంటారు. గఫూర్ లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు. ప్రజల తరఫున ప్రజలకి బాధ్యత వహించి రిప్రజెంటేటివ్స్ గా మాత్రమే అక్కడికి వస్తాం. సమాజంలో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని డిబేట్ చేయడం కోసం, డిస్కస్ చేయడం కోసం, బిల్లులు చేయడం కోసం. దేనికి వచ్చారండి? ఏం మాట్లాడారు? బాలయ్య గారు ఏం మాట్లాడారు? పద్మ విభూషణ్ అతను క్షమాపణ చెప్పానండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన నా కుటుంబాన్ని, నన్ను కాపాడిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన కొడుకుని నేను అనవసరంగా సైకో అన్నాను, నాకు మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆయనకి లేదు, నేను సైకోని మాట్లాడి తప్పని చెప్పానండి. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మనుషులు చిరంజీవి గారిని తండ్రి లాంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, తండ్రి తర్వాత తండ్రి మా అన్న అన్నాడు. మీ తండ్రినండి తిట్టింది వాడు వీడని. మీ తండ్రి గారే అమెరికా నుంచి ఒక లెటర్ రాశాడు, ఇదిగో ఈ విధంగా జరిగిందని. ఆ లెటర్ పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదా? కూటమి మాత్రం మీకు ముఖ్యమా? కూటమిలో మీ అన్ననన్నా, మీ కుటుంబాలన్నా, మీ అవసరాల కోసం ఉండిపోండి, మాకే అబ్జెక్షన్ లేదు. మేము మిమ్మల్ని తిరగమడమని, మీ కూటమి కూలిపోవాలని, మీరు అర్జెంటుగా దిగిపోవాలని మేము కోరుకోవట్లేదు సార్. అది మా నైజం కూడా కాదు. ప్రజలు ఎన్నుకున్నారు, ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉండండి. బట్ తింగర వేసాలు ఎందుకు ఇస్తున్నారు? సభ ఇది. సభ మర్యాదలు పాటించినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు వరకు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ బాధపడుతున్నాడు. మా కాదన్న ఏం అనాలో ఏం అనకూడదో. మేము రాష్ట్రం కోసం వస్తే ఇలాంటి కొత్తగా తీసుకొచ్చి పెట్టారండి మదన పడుతూ ఉన్నాడు ఆయన. ఆ మదన పడేది ఏదో ఓపెన్ కండి. అసలు ఏముంది అక్కడ? ఎందుకయ్యా బాలయ్య, ఎందుకు చెప్పలేను క్షమాపణ అడగలేవా? నేను అడుగుతున్నా. ఈరోజు పద్మ విభూషణ్ వచ్చారు ఆయన నటనకి. ఆ పద్మ విభూషణ్ సర్టిఫికేట్ కి అర్హుడు అతను. వెన్ ది మైండ్ ఈజ్ అబ్సెంట్, you are unable to express properly, you are unfit to enter into the democratic institution. అసెంబ్లీలోకి ఎంటర్ అవడానికి అనర్హులు అవుతారు. పద్మ విభూషణ్ ని వెనక్కి తీసుకోమనండి ఆయన్ని.
ఎందుకు వచ్చింది? అది నటన కోసం వచ్చింది. నటించాల్సింది ఎక్కడ? సినిమాల్లో ఎవడో రాసిన కథలకి. కానీ అసెంబ్లీలో నటించడానికి వీలు కాదు. ఒక్కసారి కావాలంటే నేనేం మాట్లాడానో వర్మ గారు, దానికన్నా బాలయ్య గారు ఏం మాట్లాడారు పాపం దీపక్ రెడ్డి గారు చూస్తారు. ఇప్పుడు నిన్న పొద్దునంతా చూడలేదంట, బిజీగా ఉన్నాడంట. మీరు నేను ఆయన ఇరికించడానికి పిలిపించావంట. మేము ఇరికిస్తే నువ్వు ఇరుక్కుంటావా? ఏనా? నువ్వు మా ఆంధ్ర బుర్రలో దూరిపోతావు. నువ్వే తక్కువైనడు ఏంటి? మా అందరికన్నా తెలివైనడు. నువ్వు పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చావు. మేమంతా జడ్పీ స్కూల్ నుంచి వచ్చాను. కబూర్ అన్నా నేను కాదన్నా, ఏదో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ నటించొద్దు. నేను ఎందుకంటే మీ మీద ఉన్నట్టు గౌరవంతో నేను కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడదు. ఇక్కడ నటించబాకండి, ఇక్కడ డైవర్ట్ చేయబాక మీరిద్దరు కూడా. అందుకే మేధావులన్నా. యూఆర్ రియల్ హీరోస్, యూఆర్ పీపుల్స్ లీడర్స్ మీరందరూ కూడా. ఈ రోజు వర్మ గారు నేను చెప్తున్నాను, ఇక్కడతోటి కాదన్నట్టుగా ఆపేద్దాం. మాకేమీ తొత్తర కాదండి. మాకేమీ దీని నుంచి ఏదో రాజకీయ లబ్ధి మేము అసలు రాజకీయ లబ్ధి పొందేదేంటి? సభ మీది నడిపించాల్సింది మీరు. చట్టసభల్లో సిస్టమేటిక్ గా మాట్లాడేటువంటి అవసరాన్ని మీ మెంబర్స్ కి మీరు ట్రైనింగ్ ఇచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ట్రైనింగ్ ఇవ్వడంలో దిట్ట కదా, బామర్తికి ట్రైనింగ్ ఇవ్వలేడా? జరిగింది ఏంటండి? ఎవరి మధ్య జరిగింది? బాలయ్య గారు చిరంజీవి గారిని తిడతారు, బాలయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న బావా ముఖ్యమంత్రిగా ఉన్నాడని లెక్క లేకుండా సభలో ఆయన ఏం మాట్లాడు? ఆయనకు ఒకవేళ ఆయన మంత్రి పదవి ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు తోటి ప్రత్యేకంగా మాట్లాడుకోమన్నట్టు. సార్, డిప్యూటీ సీఎం చిరంజీవి గారి కుటుంబానికి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు, లేకపోతే మంత్రి పదవి నాకు ఇవ్వలేదు, నేను 3 సార్లు ఎమ్మెల్యేని, ఏంటయా అని అడుక్కో. మీకు మీ కుటుంబంలో గొడవలు తీసుకొచ్చి నువ్వు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పెడతావు? అసలు ఎవరినో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, సైకోంటానికి ఎవడయ్యా మీరు? ఏంటి మీ కండిషన్స్? మీరు ఏం చూసుకొని మాట్లాడుతున్నారు? ఈ రాష్ట్రంలో ఎవరికి అభిమానులు లేరా? మీ ఒక్కరికే ఉంటారా? ఎందుకు అసలు సైకో అనేది తమాషా అయిపోయిందా ప్రతి ఒక్కడికి? వాళ్ళ అభిమానులు దెబ్బతినరా? వాళ్ళ మనోభావాలు వాళ్ళ కుటుంబాలు లేవా? నేను అడుగుతున్నా సార్ మీ ద్వారా వర్మ గారు. నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఒకళ్ళేమో నిన్నటిదాకా బహిరంగ సభలో బూతులు తిడతారు, వాళ్ళు స్పీకర్లు అవుతారు. ఇంకోళ్ళేమో రచ్చబండ కార్యక్రమం పెడతారు, వాళ్ళు డిప్యూటీ స్పీకర్లు అవుతారు. మాట్లాడే వాళ్ళు లెక్క లేకుండా, వ్యక్తిని గౌరవించకుండా, సభను గౌరవించకుండా చట్టసభల్లోకి వచ్చేసి ఎవరిని మీరు పూజ చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో వేరే సమస్యలు లేవా మీకు? మళ్ళీ మాట్లాడుతుంది, టైం తక్కువ ఉంది.